చిన్న స్పాట్ తొందరగా మనకు రోజు నుంచి చిన్న స్పాట్స్ ఈ మధ్య ఈ పార్కులో వాళ్ళు సంవత్సరాలు చేసుకున్న కార్యక్రమాన్ని చేశారు. చెల్లించింది అదే నేను వచ్చాను. ఆ రోజుకి ఎక్విప్మెంట్ ఆశించినప్పుడు డెలివరీ అయింది. ఆ రోజు నీళ్ళు ఉంటే బయట ల్యాండ్లో ఉన్నాను. అంటే మన కాలేజు ఈ మధ్య చక్కగా కొత్త పిల్లలు ఆడుకోవడానికి బదులు వచ్చింది. అంటే 25 లక్షలతో దీన్ని చేశారు. అటు శాసనసభ్యులు చంద్రబాబు గారు వారి యొక్క గౌరవ చంద్రబాబు గారు యాక్చువల్గా ఎన్నోతో డిస్కస్ చేయడం రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు కన్సల్టెన్సీ ఆఫీసర్ అని చెప్పారు. ఆర్మీ కన్సల్టెన్సీ ఒక మాట్లాడారు. వాళ్ళు కలిసి ఒక 100 మంది వస్తారు. వచ్చి 54 డివిజన్లు ఏమేమి చేయొచ్చు అంటే పాఠశాలలో కానీ పార్కుల్లో కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఒక ఓవరాల్ ఇంకా ఒకటే షార్ట్ టైంలో ఏం చేయొచ్చు, లాంగ్ టైంలో ఏం చేయొచ్చు అనేది ఒక మాస్ ప్లానింగ్ అనేది 54 డివిజన్కి మాస్ ప్లాన్ ఇస్తారు. మాస్ ప్లాన్ ఇస్తే దాని మీద డెవలప్ చేస్తే చెప్పేది ఇక 4 సంవత్సరాలు ఉన్నాయి. పక్క ఈ 4 సంవత్సరాలు ఉంది కదా ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే 54 డివిజన్స్కి మనకు చాలా 100కి 100 రూపాయల కట్టడం చేస్తాం. ఇప్పటికే రూరల్ ఏరియా అయితే 1200 కోట్లు చూపుతారు. నాకంటే చాలా ఫాస్ట్ అవుతారు. శ్రీధరెడ్డి గారు నాకంటే చాలా ఫాస్ట్గా వాళ్ళ ప్రాజెక్ట్ చేసి చాలా సంతోషం. ఏది ఏమైనా నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు డెవలప్ కావటం నేను కోరుకున్నాను. ఖచ్చితంగా ఈ కోర్టుని ఒక ఫ్రెష్ వర్క్గా ఖచ్చితంగా చేస్తాం. కన్సల్టెంట్ వస్తారు, వాళ్ళు వచ్చి డిజైన్ చేసి మళ్ళీ మీకు కమిటీ ఉంది. కమిటీ అంతా కూర్చొని డిస్కస్ చేసి మన ఊరంతా కూడా కూర్చొని రాబోయే 1 year ఏమేం చేయాలో అది చట్టం చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్లో కాన్స్టిట్యున్సీలో మీరు కానీ శాసనసభ శ్రీధరెడ్డి వాళ్ళ ప్రజలకు ఇవ్వడానికి ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. ఆ రోజు నేను చెప్పాను, త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ వస్తాం. ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునే ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేట్టుగా అది 25 లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నెలగాలి. ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు. అంటే లేఅవుట్ చేసినప్పుడు 10% పార్క్ వదిలేస్తారు. గ్రీన్ అండ్ బ్లూ అంటారు. గ్రీన్ అండ్ బ్లూ ఎవరన్నా ఒక లేఅవుట్ వేసే పెద్ద లేఅవుట్ దాంట్లో 10% వేయాలి. అట్లాంటివి ఏది ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికే ఉండాలని అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ నేను కానీ ముందే అనుకొని ఇద్దరం అధికారులకు ఆదేశించాం. 1 సెంటు స్థలం కూడా పోకూడదు, ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకోవాలని వారికి ఆదేశించి ఆ విధంగా అన్ని పాఠశాలలు ఐడెంటిఫై చేసి వాటన్నిటి ఫస్ట్ ప్రహరీ గోడ కడుతున్నాం.
ప్రహరీ గోడ కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉండాలి, చాలా చాలా ఆనందంగా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మరొకసారి నేను కోరుకుంటున్నాను, ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్కుని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో. అందుకని కన్సల్టెంట్ పంపిస్తానన్నాను. ఆల్రెడీ ఆర్వీ కన్సల్టెంట్ని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చి నెల్లూరు డివిజన్లు స్టడీ చేస్తారు. 54 డివిజన్లలో ఏమేమి చేయడానికి ఉంది. పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఈ బస్సులకు సంబంధించి సిగ్నల్స్, ఇట్లా ప్రతి అంటే పూర్ పీపుల్ హౌసెస్, వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను. రాబోయే 10 సంవత్సరాలు ఏం చేయాలా, 5 సంవత్సరాలు ఏం చేయాలా, 4 ఏళ్ళు ఏం చేయాలా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు. వాళ్ళకే చెప్పాను ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వని. రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్కుని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం. అదేవిధంగా ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం అయినా రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి పెన్షన్స్ కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి కొందరం ఇస్తామని తల్లి కొందరం కావచ్చు, లేదా ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. తూచా తప్పకుండా 1 by 1 ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో అది తూచా ఇస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను, రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క 2 నియోజకవర్గాలకు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి